ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాసయోగము. అయితే బ్రహ్మైక్యాన్ని పొందినటువంటి వాడు జీవన్ముక్తుడే కదా. ఎలాగంటే బ్రహ్మరూపముని పొందినటువంటి వాడు జీవన్ముక్తుడు. ప్రశాంతమైనటువంటి మాలిన్యరహితమైనటువంటి మనసు కలిగినటువంటి మనుజుడు దేనిని గురించి కూడా దుఃఖాన్ని పొందడు, దేనిని కోరుకోడు. సమస్త ప్రాణుల యందు కూడా సమబుద్ధి కలిగిన వాడై, అంటే వానిని తనలాగానే చూసుకుంటూ నా యందలి అన్నప్పుడు పరమాత్మ యందలి ఉత్తమమైనటువంటి భక్తిని పొందుతూ ఉంటాడు. అంటే నిర్మలమైనటువంటి చిత్తము కలిగిన వాడే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు, కానీ మలినమైనటువంటి చిత్తము కలిగిన వాడు కానే కాదు. కాబట్టే మనకి బ్రహ్మ సాక్షాత్కారం పొందినవాడు ఏ తీరుగా ప్రవర్తిస్తాడో దానిని గురించే చక్కగా తెలియజేశారు. అటువంటి వాడు మాలిన్యరహితమైనటువంటి మురికి లేని దోషాలు కలంకాలు లేనటువంటి చిత్తము కలిగి ఉండి దేనిని గురించి కూడా బాధపడకుండా దుఃఖించకుండా దేనిని కూడా ఏ సుఖాలను ఏ సంతోషాలను కూడా కోరకుండా సమస్త భూతముల పట్ల కూడా సమబుద్ధి కలిగి సర్వప్రాణుల పట్ల కూడా భూతదయ కలిగిన వాడై పరాభక్తితో కూడుకొని వెలయుచూ ఉంటాడు అని చెబుతూ, అంటే అటువంటి బ్రహ్మజ్ఞాని పరమాత్మ యొక్క పరాభక్తిని పొందుచూ ఉన్నాడు అని చెప్పడం వలన భక్తి యొక్క పరాకాష్ఠకు కానీ జ్ఞానానికి కానీ ఏమాత్రము భేదము లేదు అనే కదా చెప్పబడింది. సామాన్య భక్తి పరాభక్తి అనేటువంటివి ఈ రెండు కూడా జ్ఞాననిష్టతో సమానమైనవి. అయితే పరాభక్తికి జ్ఞానానికి భేదం ఉన్నదా? లేదు. ఇంకా కూడా జ్ఞానాన్ని పొందినటువంటి వారికి అపరిమితమైనటువంటి భక్తి ఉంటుంది అనేటువంటి పరమ సత్యమే అయితే ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. జ్ఞానికి ఆత్మదేవుని పట్ల ఏ విధంగా ఉంటుంది? ఇతరత్ర ధ్యాస లేనటువంటి భక్తి కలిగి ఉంటాడు అనే చెబుతూ, బ్రహ్మజ్ఞాని దేనిని పొందుతాడు అన్నప్పుడు ఉత్కృష్టమైనటువంటి దైవభక్తిని, పరమాత్మ పట్ల ఇతర ధ్యాస లేనటువంటి ఏకాంతమైన అనన్య భక్తిని, పరాభక్తిని పొందుతాడు అని చెబుతూ, భక్తి చేత జ్ఞానం కలుగుతుందని, జ్ఞానము చేత మోక్షము లభిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ, భక్తి చేత మనుజుడు నేను ఎంతటి వాడనో ఎట్టివాడనో, అంటే పరమాత్మ యొక్క తత్వం ఎంతటిదో ఎటువంటిదో యథార్థంగా కూడా తెలుసుకుంటూ ఉన్నాడు. ఈ ప్రకారంగానే పరమాత్మను గురించి వాస్తవంగా తెలిసి ఆ తర్వాతే పరమాత్మ యందు ప్రవేశిస్తూ ఉన్నాడు. ఎలాగంటే భక్తి చేతనే జ్ఞానం ఉత్పన్నమవుతూ ఉన్నది అని కదా మనకి చెప్పబడింది. దీనిని బట్టి భక్తి జ్ఞానము రెండు కూడా ఒకదానితో ఒకటి, భక్తి ద్వారా జ్ఞానము వృద్ధి చెందుతుంది, జ్ఞానము భక్తి ద్వారానే ఉత్పన్నమవుతుంది. అంటే ఒకదానినొకటి పరిపోషించుకుంటూ ఉన్నవి అనేటువంటి విషయమే కదా మనకి స్పష్టమవుతూ ఉన్నది. భక్తి సర్వులకు కూడా సులభ సాధ్యమే అవడము చేత భక్తి చేత జ్ఞానం ఉదయిస్తుంది అని చెప్పడము చేత కూడా భగవద్గీత యందు దాదాపు కూడా భక్తిని గురించే ప్రతి అధ్యాయమందు కూడా ప్రస్తావన చేయబడుతూనే ఉన్నది. అంటే భక్తి అనేటువంటి పుష్పమే కదా జ్ఞానము అనేటువంటి ఫలంగా మారిపోతూ ఉంటుంది అని చెబుతూ, ఆ భక్తి కుదరాలి అన్నప్పుడు దుర్గుణాలు అనేటువంటివి తొలగకపోతే భక్తి అనేది కుదురుతుందా? కుదరదు. ఎప్పుడైతే దుర్గుణాలు తొలగకపోతే భక్తి కుదరదో, భక్తి లేకపోతే మానవునికి ఎటువంటి శాంతి కూడా లభించదు కదా. కాబట్టి మనసును పరిశోధించుకోవాలి, వాటిని
ఎటువంటి దుర్గుణాలైతే ఉన్నావో వాటిని వెంటనే కూడా పారద్రోలుకోవాలి. దానివల్లనే భక్తి అనేది ఉత్పన్నమవుతుంది. ఈ దుర్గుణాలు ఎక్కడుంటాయి అంటే ఎవరి వారి యొక్క అంతర్గతంగానే ఉంటాయి. అది ఎలా ఉంటాయి అనేటువంటి దానికి గురించి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలియజేసుకుందాం. ఒకడు ఏం చేశాడు అంటే తన పొరుపు తీసుకొని యాత్రకు బయలుదేరాడు. ఇంతకుముందు కనుక వంట పాత్రలు తీసుకొని ఒక ఇనప పెట్టెలో తన బట్టలు పెట్టుకొని మరి పడుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి చిన్నపాటి పొరుపు తీసుకొని కాశీలు అటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శించేవారు. అలాగే అతను ఏం చేశాడు అంటే పగలంతా దేవాలయాలు మఠాలు అన్నీ కూడా చుట్టుకొని వచ్చేవాడు. అంటే తను బస చేసినటువంటి ప్రదేశంలో తన సామాను ఉంచుకొని పగలంతా ఏం చేసేవాడు అంటే దేవాలయాలు మఠాలు ఆశ్రమాలు చుట్టి వచ్చేవాడు. రాత్రి చక్కగా తాను బస చేసినటువంటి సత్రంలోనే భుజించి పడుకునేవాడు. అయితే అతని పొరుపులో ఏమున్నాయి అంటే నల్లులు ఉన్నాయి. అలా నల్లులు ఉండడం వలన రాత్రంతా అవి కుట్టేసేవి. నల్లులు ఉండడం వలన అసలు ఆ యాత్రికుడు చాలా బాధపడ్డాడు. మళ్ళీ మర్నాడు ఏం చేశాడు, బృందావనం వెళ్ళాడు. మరి అక్కడ కూడా ఏం చేశాడు, తన నల్లులు ఉన్నటువంటి పొరుపునే తీసుకున్నాడు. ఆ నల్లుల వలన మళ్ళీ ఆ రోజు కూడా బాగా బాధపడ్డాడు, ఎక్కువగా బాధపడ్డాడు. అంటే తను ఎక్కడెక్కడ దేవాలయాలు తిరుగుతూ ఉన్నాడో ఆ నల్లులతో కూడినటువంటి పొరుపును చుట్టుకుంటున్నాడు, బట్టలు పెట్టి తీసుకుంటున్నాడు, వెళ్తున్నాడు, ఒకచోట పెట్టుకుంటున్నాడు, తను సందర్శించవలసినటువంటి ప్రదేశాలన్నీ సందర్శిస్తున్నాడు. తాను ఎక్కడైతే మరి స్థిరంగా విశ్రాంతి తీసుకునేటువంటి గదులకి వస్తున్నాడో అక్కడే తన సామాను ఉంటుంది కదా, ఆ పొరుపును పరుచుకొని పడుకుంటాడు. ఆ రాత్రి ఆ పొరుపుల్లో ఉన్నటువంటి నల్లులు కుడుతూ ఉన్నవి, తెగ బాధపడిపోతూ ఉన్నాడు. అలాగా కాశీ వెళ్ళాడు, ఇంకా కూడా మధుర వెళ్ళాడు, ఇంకా కూడా బృందావనం వెళ్ళాడు. ఈ విధంగా తర్వాత రామేశ్వరం దారి పట్టాడు. అక్కడ కూడా రాత్రంతా నల్లుల వలన బాధపడ్డాడు ఆ యాత్రికుడు. చివరకు అనుకున్నాడు, ఎన్ని యాత్రలు చేసినా కూడా, ఎన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించినా, ఎన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినా నాకు ఈ నల్లుల బాధ తప్పలేదే అని నల్లుల్ని ఎక్కడో ఒక చోట దులిపి పారేయాలి. అప్పుడు మాత్రమే వాటి బెడ తప్పుతుంది. అంతేకాని వాటిని దులపకుండా వెంటేసుకొని తిరుగుతూ ఉంటే ఎన్ని పవిత్ర స్థలాలు చూసినా బాధ అనేటువంటిది నివారించదు కదా. అలాగే ఇక్కడ మానవుని యొక్క అంతఃకరణములో ఉన్నటువంటి ఏ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి వాదే కదా అంతఃకరణము. ఈ అంతఃకరణాలలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి అంతఃశత్రువులు లోపలే ఉన్నవి. శత్రువులు కోరికలు కోరటం, కోరిక తీరకపోతే కోపంగా మారడం, కోపం కాస్త వస్తువు పట్ల లోభంగా మారడం, అది కాస్త ఇక అది లేకపోతే బ్రతకలేను అనేటువంటి కోరిక అధిగమించి మోహంగా మారడం, ఆ వస్తువు పొందితే మదంగా మారడం, తర్వాత నాకంటే ఇంకా ఎవరున్నారు అనేటువంటి విర్రవీగేటువంటి మత్సరంగా మారడం. ఇటువంటి 6 రకాలైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చరాలు అనేటువంటి వాటిని తన యొక్క అంతఃకరణంలో తిష్ట వేసి ఉన్నటువంటి వాటిని విచారణ చేత తొలగించుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు మనకి తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి వాడు తన పొరుపులో నల్లుల్ని పెట్టుకొని ఎన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించినా కూడా వాని నల్లుల బాధ పోనట్లుగానే వాడు ఎప్పుడైతే ఆ పొరుపును వదిలేయడమో లేదా పొరుపులో ఉన్నటువంటి నల్లుల్ని పారద్రోలడమో ఎండలో వేసి చేసినప్పుడే తన బాధ పోయినట్లుగానే అక్కడ ఈ దుర్గుణాలు అనేటువంటివి ఉంచి పైన ఎన్ని తీర్థాలు సేవించినా ఇప్పుడు మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు అయిన ఈ హరివర్గము అంటే ఈ శత్రువర్గాలు 6 కూడా వాటిని బయటికి నెట్టివేయకుండా ఎన్ని పుణ్యక్షేత్రాలు, దానాలు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు, క్రతువులు అనేకమైనటువంటి పుణ్యకార్యాలను ఆచరించినప్పటికీ కూడా ఏదో కాస్త పుణ్యం వస్తుందేమో కానీ అజ్ఞానం మాత్రం తొలగదు కదా, చిత్తమైతే శుద్ధం కాదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి, ప్రయత్నపూర్వకంగా తమలో ఉన్నటువంటి వాసనలను, దురభ్యాసాలను, దుష్టమైనటువంటి ఆలోచనలను తొలగించుకోవాలి. తీర్థసేవనము, పుణ్యక్షేత్ర సందర్శనము అనేటువంటిది మంచిదే,
దానితో పాటు తనలో ఉన్నటువంటి మాలిన్యం పోవటానికి కూడా తీవ్రంగా కృషి చేయాలి కదా. ఎందుకంటే లోపల ఉన్నటువంటి దుష్టమైనటువంటి గుణాలు తొలగకపోతే మానవునికి ఎన్నటికీ శాంతి లభించదు. తను పడుకునేటువంటి పొరుపులో నల్లులు తొలగకపోతే తనకి ఏనాడు సుఖంగా నిద్రపట్టింది లేకుండా బాధపడినట్లుగానే. కాబట్టి మనసును బాగా పరిశోధించి వాటిని లెస్సగా పారద్రోలాలి. ఈ దుర్గుణాలు తొలగినప్పుడే భక్తి అనేది సుస్పష్టంగా ఉంటుంది. భక్తి వలన జ్ఞానం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. కాబట్టి భక్తి అనేటువంటిది అందరికీ కూడా సులభంగా సాధించుకోవడం చేత భక్తి వలనే జ్ఞానం అనేటువంటిది ఉదయిస్తుంది కదా. కాబట్టి మనకు ప్రతి అధ్యాయంలో కూడా పరమాత్మ భక్తిని గురించి ప్రస్తావన చేస్తూనే ఉన్నారు. భక్తి అనేటువంటి పుష్పమే దుర్గుణాలు లేకుండా ఉన్నప్పుడే భక్తి అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. భక్తి ద్వారానే జ్ఞానం అంకురిస్తుంది. అందుకే భక్తి అనేటువంటి పుష్పమే జ్ఞానము అనేటువంటి ఫలంగా మారుతూ ఉంటుంది కదా. అందుకే భక్తి చేతనే మనుజుడు భగవంతుణ్ణి లెస్సగా, అంటే పూర్తి స్థాయిలో భగవంతుని గురించి తెలియాలి అంటే భక్తి ద్వారానే మనుజుడు తెలుసుకోగలుగుతూ ఉన్నాడు అని చెబుతూ భగవంతుణ్ణి అనేక రకాలుగా తెలియచూ ఉన్నారు. కానీ యథార్థంగా తెలిసేవారైతే చాలా తక్కువ. భక్తి చేతనో వారిని వాస్తవంగా తెలుసుకోగలుగుతూ ఉన్నారు. అయితే భగవంతుని యొక్క స్వరూపాన్ని లేకపోతే ఆత్మస్వరూపాన్ని భక్తి ద్వారానే యథార్థంగా తెలుసుకున్న తర్వాత మనుజుడు ఆ స్వరూపమునందే కదా ప్రవేశిస్తూ ఉన్నాడు, అంటే లయించిపోతూ ఉన్నాడు. ఎలాగంటే నీటి యందు ఉప్పుకళ్ళు, అంటే సముద్రంలో ఉప్పుకళ్ళు వేసాం, మళ్ళీ ఆ ఉప్పుకళ్ళును ఉప్పుకళ్ళుగా తీయగలమా? లేదు, సముద్రంలో అది లీనమైపోతుంది. అలాగే బ్రహ్మమునందు లయించిపోయినటువంటి ఈ యొక్క భక్తుడు మరి బ్రహ్మరూపంగానే మిగిలిపోతాడు. కానీ మళ్ళీ కూడా లయించిపోయినటువంటి వాడు ముందు ఉన్నటువంటి జీవరూపంలో మళ్ళీ రాడు కదా అనే చెబుతూ, అంటే దీనిని బట్టి భగవంతుడు ఎట్టివాడు అనేటువంటి విషయం బాగా తెలుసుకున్న తర్వాతనే వారి యందు ఐక్యము అనేటువంటిది సంభవిస్తుంది. మనం ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళాలంటేనే ఆ ఇంటి స్థితిగతులు, ఆ పరిసరాలు, ఆ చుట్టుప్రక్కల వారిని గురించి వాకబు చేసుకొని మనం అక్కడ నివాసానికి యోగ్యంగా ఉంటుందా లేదా అని తెలిసిన తర్వాతే మనం ఆ ఇంటి యందు ప్రవేశించినట్లుగానే ఇక్కడ దేని యందైతే లీనమవ్వాలి అనుకుంటామో దాని యొక్క శాశ్వత తత్వాన్ని, శాశ్వతమైనటువంటి విరామ స్థితిని, విశ్రాంతి తత్వాన్ని పొందుతాము అని తెలిసినప్పుడు దానిని బాగా తెలుసుకున్న తర్వాతే దాని యందు ఐక్యము అనేది సంభవిస్తుంది. కానీ తెలుసుకోక ముందైతే కాదు కదా. అందుకే అటువంటి యథార్థ భగవద్జ్ఞానము భక్తి వలననే కదా సిద్ధిస్తుంది. దీనిని బట్టే మనకి రెండు ప్రధానములైనటువంటి అంశాలు మనకు బోధపడుతూ ఉన్నవి. అదేంటి అంటే జ్ఞానము చేతనే కదా ముక్తి లభిస్తుంది, ఆ జ్ఞానము చేతనే కదా భక్తి కూడా లభిస్తుంది. అంటే భక్తి చేత జ్ఞానము లభిస్తే ఆ జ్ఞానము చేత ముక్తి లభిస్తుంది అని చెప్పడం. జ్ఞానము చేతనే ముక్తి లభిస్తుంది, జ్ఞానము చేతనే ఆ జ్ఞానము భక్తి చేతనే లభిస్తుంది అని చెబుతూ, కాబట్టి మోక్షము కోసమే భగవంతుని యొక్క భక్తి సర్వ జీవులకు కూడా అత్యంత అవసరము అనే కదా మనకు తెలియచూ ఉన్నది అని చెబుతూ, ఎందుకంటే ఈ భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం ఇప్పుడెందుకు దానికి మనం ఒక చిన్న సపోజ్ చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక టంకశాల ఉంటుంది. టంకశాల అంటే దాంట్లో బంగారు నాణ్యాలు తయారు చేస్తారు, వెండి నాణ్యాలు తయారు చేస్తారు, ఇంకా రాగి, ఇత్తడి ఇటువంటి నాణ్యాలన్నీ కూడా టంకశాలలో తయారు చేస్తారు. కానీ తయారు చేసేటువంటి ఉద్యోగులు ఉంటారే, వారు ఎవరైనా సరే వాటిని బయటికి తీసుకెళ్ళడానికి వీలవుతుందా? వీలు కాదు కదా. సాయంత్రం అవగానే వాళ్ళ పని అంటే వాళ్ళు చేసేది నెల జీతానికే చేస్తారు. చేసిన నాణ్యం అన్నీ అక్కడ పడేసి తన పని ముగించుకొని ఎట్లా ఖాళీ చేతులతో వచ్చాడో అలాగే ఖాళీ చేతులతోనే బయటకు వెళ్ళిపోవలసి ఉంటుంది. అలాగే సాయంత్రం కాగానే ఆయా నాణ్యాలన్నీ కూడా ఎక్కడైతే పని చేస్తూ ఉన్నారో ఆ యంత్రాగారంలోనే వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి కదా. ఒక్క రాగి పైసా కూడా వెంట తీసుకొని వెళ్ళడానికి వీలవుతుందా? వీలు కాదు. అట్లాంటిదే ఈ ప్రపంచం కూడా. ఈ ప్రపంచమే ఒక పెద్ద టంకశాల.
ఇందులో ధనవంతులు ఉంటారు, లక్షాధికారులు ఉంటారు, బంగారు వస్తువులలో మెలుగుతూ ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు, వెండి వస్తువులు కలిగి ఉంటారు, బేదవారు ఉంటారు, రాగి వస్తువులతో ఉంటారు, ఇత్తడి వస్తువులతో ఉంటారు. ఇటువంటి దైనందినమైనటువంటి రోజువారీ వ్యవహారాలను జరుపుకుంటూ ఉంటారు. కానీ మరణం తర్వాత ఒక్క వస్తువైనా సరే వాని వెంట తీసుకెళ్ళడానికి ఇప్పుడు పని అయిపోయిన తర్వాత యంత్రాగారంలో అక్కడ వదిలిపెట్టి పోవలసిందే. కానీ ఏ ఒక్క నాణ్యం బయటికి వెళ్ళడానికి ఏ విధంగా వీలు కాదో అట్లాగే చనిపోయిన తర్వాత ఏ ఒక్క వస్తువైనా మరి తీసుకొని వెళ్ళడానికి వీలవుతుందా? కాదు కదా. ఎందుకు? తన శరీరమే అక్కడ పడేసి వెళ్ళిపోతుంది. తాము సంపాదించినటువంటి బంగారాన్ని ఇతర సంపదలను కూడా అక్కడ వదిలివేసి చివరకు దేహాన్ని కూడా పారవేసి ఏకాకులై వెళ్ళిపోతారు కదా. అంటే ప్రాపంచిక సంపదలను చూసి మురిసిపోవచ్చా? కూడదు. ఈ ప్రపంచము ఒక టెంకసాల, అంటే మింట్, నాణ్యాలు ముద్రించేటువంటి యంత్రాగారం లాంటిదే అని కదా మనం గుర్తుంచుకోవాలి. అటువంటి టంకశాల అని గుర్తుకు తెచ్చుకోవాలి. చివరకు ఒక్క చిల్లి గవ్వ కూడా వెంట రాదు అని నిశ్చయించుకోవాలి. దృశ్య పదార్థాల మీద మమత్వాన్ని, నాది అనేటువంటి దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల ఇది నాది, ఇది నాకు కావాలి, ఇది నేనే పొందాలి అనేటువంటి మమత్వాన్ని, వాటిపై కోరికను వదిలివేసి మరి నీడలాగా ఎల్లప్పుడూ మన వెంటే ఉండేటువంటి పరమాత్మ తత్వాన్నే కదా ఆశ్రయించుకోవాలి. అలా ఆశ్రయించడం వల్ల ధన్యతను పొందుతాము అని చెబుతూ, ఆ ధన్యతే కదా మోక్షము. కాబట్టి మోక్షము కోసం భగవంతుని యొక్క భక్తి సర్వేక సమస్తమైనటువంటి సమస్త జీవులకు కూడా అత్యంత అవసరము అనే తేలుతుంది. ఆ మోక్షం పొందాలి అంటే భక్తి ఉండాలి. భక్తి ద్వారా జ్ఞానం తెలుస్తుంది, జ్ఞానం ద్వారా ఆ మోక్షము అనేది సంభవిస్తుంది. కాబట్టి భగవంతుడు ఎటువంటి వాడో మనుజుడు దేని చేత తెలుసుకోగలుగుతాడు అంటే భక్తి ఉన్నప్పుడు మాత్రమే విచారణ చేయగలుగుతాడు. ఆ విధంగా తెలుసుకున్న తర్వాత అతడు భగవంతుని యందు ప్రవేశిస్తాడు, అంటే దైవమనందు విలీనుడవుతాడు, బ్రహ్మైక్యాన్ని పొందుతాడు. దీనిని బట్టి బ్రహ్మైక్యము దేని చేత సిద్ధిస్తుంది అంటే భగవంతుని యొక్క తత్వ పరిజ్ఞానము చేత. అసలు భగవంతుడు ఎటువంటి వాడు, ఏమై ఉన్నాడు, ఎట్లా ఉంటాడు అనేటువంటి ఆ యొక్క పరిజ్ఞానం ఆత్మతత్వ జ్ఞానము చేత. అటువంటి తత్వజ్ఞానం అయితే దేని వలన వస్తుంది? భక్తి వలనే కలుగుతుంది. కాబట్టి భక్తి చేత జ్ఞానము, జ్ఞానము చేత మోక్షము జీవునికి సిద్ధిస్తూ ఉన్నవి. అందుకే భగవంతుణ్ణి ఆశ్రయించే వారికి భగవంతుని యొక్క అనుగ్రహము చేత శాశ్వతమైనటువంటి మోక్ష పదవి లభిస్తుంది అని కదా చెప్పుచూ ఉన్నారు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సమస్త కర్మములను కూడా ఎల్లప్పుడూ చేయుచూ ఉన్నవాడైనప్పటికీ కేవలము పరమాత్మతత్వాన్ని ఆశ్రయించేటువంటి వాడు, పరమాత్మతత్వమైనటువంటి సత్య వస్తువునే శరణ పొందినటువంటి వాడు, అంటే పరమాత్మ యొక్క అనుగ్రహము చేత నాశరహితమైన, నాశము లేదు అంటే వానికి ఉత్పన్నము కూడా లేదు, అటువంటి నాశరహితమైన శాశ్వతమైన మోక్ష పదమునే పొందుతూ ఉన్నాడు. అంటే భక్తితో కూడి ఏ విధంగా ఆ యొక్క భగవంతుని యొక్క తత్వమే సత్యము, నిత్యము అనేటువంటి భావనతోటి అనన్యమైన ఇతరత్ర ధ్యాస లేకుండా కేవలం పరమాత్మ తత్వం నందు పెట్టినటువంటి దృష్టి ద్వారా కర్మను చేయడం వలన భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలా భగవద్ అనుగ్రహం లభ్యమైనటువంటి జీవునకు మోక్ష పదము అనేది చేకూరుతుంది అని కదా మనకి ఇక్కడ తెలియజేశారు. అందుకే సర్వకర్మాణ్యపి అని చెప్పబడినటువంటి దానికి అర్థము అదే ఉన్నది. ఎలాగంటే విద్యుక్తములైనటువంటి సమస్త కర్మములు అనియే కానీ దోషయుక్తములకు కర్మములు కూడా అని మాత్రం కాదు.
ఏమని చెప్పారు ఇక్కడ? సర్వకర్మాణ్యపి అన్నప్పుడు అన్ని సమస్త కర్మలు అని చెప్పడమా అంటే అది కాదు. తనకు ఏదైతే తప్పనిసరిగా అనుసరించవలసినటువంటి ధర్మ ప్రకారం, శాస్త్ర ప్రకారం నియమితమైనటువంటి విద్యుక్త ధర్మములైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నావో దానిని అనుసరించమనే కానీ సమస్త కర్మలు అనేటువంటి అర్థం ఏమిటంటే దోషాలతో కూడుకుని ఉన్నటువంటి కర్మములు కూడా అని మాత్రం కానే కాదు. ఎలాగంటే అవి మొట్టమొదటనే దోషయుక్తములైనటువంటి కర్మలు అన్నప్పుడు అవి నిషిద్ధములై అసలు వాటిని అవతలకు నెట్టివేసినటువంటివి, అనుసరించదగనటువంటివి కర్మలు కదా, అవి నిషిద్ధాలు. వాటిని అనుసరించకూడదు, ఆ కర్మలను చేయకూడదు. కాబట్టి సర్వ ఇంద్రియాల చేత ఏ ఏ కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా భగవంతుణ్ణి ఎల్లవేళలా సదా అన్నప్పుడు ఎల్లప్పుడూ సదా సర్వకాల సర్వావస్థల యందు, జరిగిపోయిన కాలమనందు, జరుగుతూ ఉన్న కాలమనందు, జరగబోవు కాలమనందు, జాగ్రత్త స్థితిలో ఉన్నా, నిద్రా స్థితిలో ఉన్నా, లేదా స్వప్న స్థితిలో ఉన్నా కూడా మరి సదా సర్వత్రా సర్వ ప్రదేశాల యందు కూడా భగవంతుణ్ణే స్మరిస్తూనే ఉండేటువంటి వాడు. లేకపోతే తాను ఆచరించినటువంటి ఆ యొక్క కర్మ యొక్క ఫలితాలను ఈశ్వరార్పణము చేయొచ్చు, భగవంతునికి అర్పణము చేయొచ్చు ఉండేవాడు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు కాగలుగుతాడు అని చెబుతూ, దాని చేతే కదా మోక్షము అతనికి సులభంగా లభిస్తుంది. దీనిని బట్టి భక్తితో కూడి కర్మ చేసినట్లయితే ఆ కర్మే మనుజుణ్ణి మోక్షపదానికి కొనిపోతుంది అని కూడా మనకి స్పష్టమవుతూ ఉన్నది కదా. అదేవిధంగా భగవంతుణ్ణి మాత్రమే ఆశ్రయించినటువంటి వాడు ఒక కార్యము కాదు, రెండు కార్యాలు కాదు, అనేకమైనటువంటి కార్యాలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాడు ఏ కర్మము చేత కూడా బంధింపబడడు. ఎందుకు అంటే వాడు భగవతర్పణం చేస్తూ ఉన్నాడు, భగవంతుణ్ణే ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి. అది కూడా ఎప్పుడో ఒకప్పుడు కాదు, వాడు నిరంతరం చేసినా కూడా అటువంటి కార్యపరంపర, ఒక కార్యము తర్వాత మరొక కార్యం, మరొక కార్యం, మరొక కార్యం అనేటువంటిది కొనసాగిస్తూ పోయినా కూడా వాడు ఎలా ఉన్నాడు అంటే భగవంతుణ్ణే ఆశ్రయించాడు, భగవంతునికే అర్పణము చేస్తూ ఉన్నాడు కాబట్టి నిరంతరము కార్యాలు చేస్తూ ఉన్నా కూడా వాడు దేని చేత కూడా బంధింపబడడు. ఇంకా కూడా పైపెచ్చు ఏమవుతుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. కార్యము చేసిన కొలది వాని యొక్క భక్తి, అర్పణ భావం, భగవంతుని యొక్క అనన్య భక్తి ఇటువంటివన్నీ కూడా వానికి హెచ్చుగా అయిపోయి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. అందుచేత అవ్యయమైన అంటే ఖర్చు కానటువంటి నిరంతరము కూడా వాడు ఎప్పుడైతే భగవదాశ్రయమునందు ఉండి చేసిన ప్రతి కార్యాన్ని కూడా భగవదర్పణము చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు శాశ్వతమైనటువంటి మోక్ష పదాన్ని పొందుతూ ఉన్నాడు. ఎలాగంటే ఇప్పుడు నెత్తి మీద నీటి కుండను ఉంచుకొని మరి నృత్యం చేసేటువంటి స్త్రీ ఏం చేస్తుంది? నోటితో పాట పాడుతుంది, చేతులతో కాళ్ళతో నాట్య విన్యాసాలను చేస్తుంది. అన్నీ చేస్తూ ఉన్నా కూడా మరి ఆమె యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది అంటే తన నెత్తిపై పెట్టుకున్నటువంటి నీటి కుండ మీదే ఉంటుంది. ఎందుకు అంటే ఆ కుండలో నీరు బయటకు పడకూడదు, కుండ కింద పడి పగిలిపోకూడదు. అందుకని ఆమె ఏమన్నా నాట్యం ఆపిందా? లేదు. కదలకుండా ఉన్నదా? లేదు. ఆమె నెత్తి మీద ఆ విధంగా నీటి కుండని పెట్టుకొని నాట్యం చేసేటువంటి స్త్రీ నోటితో పాటలు పాడుతుంది, కాళ్ళు చేతులు కదిలిస్తుంది, అనేక నాట్య విన్యాసాలు కూడా చూపిస్తూ ఉంటుంది. ఆమె మనసు మాత్రం ఇన్ని రకాలు ఈ యొక్క కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉన్నా కూడా ఆమె మనసు మాత్రం ఆమె నెత్తిన ఉన్నటువంటి నీటి కుండపైనే ఉన్నట్లుగానే సమస్త కార్యాలను కూడా ఎల్లవేళలా మరి తాను నిద్ర లేచినది మొదలు మళ్ళీ నిద్రపోయేటంత వరకు కూడా చేస్తూ ఉన్న ఎవని మనసైతే భగవంతుని పైనను
అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కోసం సమస్త కార్యాన్ని పరమాత్మకే అర్పిస్తూ ఆ పరమాత్మ పట్ల భక్తి భావముతో నిండిపోయి ఉంటాడు. ఎన్ని కార్యాలను ఎల్లవేళలా చేస్తూ ఉన్నా కూడా ఎవని మనసైతే భగవంతుని పైననే లగ్నమై ఉంటుందో అతడు మాత్రమే భగవంతుని యొక్క అనుగ్రహానికి అర్హతను పొందినవుతాడు. అలా భగవద్ అనుగ్రహానికి పాత్రుడే ముక్తిని పొందగలుగుతాడు అని కదా ఇక్కడ మనకి తెలియజేయబడింది. దీనిని బట్టి కర్మ అనేటువంటిది దైవ స్మృతితో చేయాలి. అలా దైవాన్ని ఎల్లప్పుడూ తన యొక్క స్మృతి పదమునందు ఉంచుకొని ఏ కర్మ చేసినప్పటికీ కూడా ఆ చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. తన యొక్క బుద్ధి ద్వారా నిశ్చయించేటువంటిది కర్మ ఫలితం అనేటువంటిది కర్మస్వరూపం కూడా ఈశ్వర స్వరూపంగా భావించి చేసినప్పుడు మాత్రమే అది మోక్షం పొందడానికి కారణమవుతుంది. కానీ ఇతరత్రా సమయాల యందు కాదు అనే కదా మనకి స్పష్టమవుతూ ఉన్నది. ఆ విధంగా భగవంతుణ్ణి ఆశ్రయించకుండా ఆ చేసినటువంటి కర్మ ఫలితాలను పరమాత్మకు అర్పణ గావించకుండా చేసేటువంటి కోరికతో కూడినటువంటి కర్మ ఫలాల పట్ల ఆసక్తితో కూడినటువంటి కర్మలు మొదలైనటువంటి క్రియల ద్వారా జీవుడు బద్ధుడైపోతాడు. ఆ జీవుడు ఆ కోరికల చేత బంధింపబడి ఎప్పటికీ కూడా మోక్షతత్వాన్ని పరమాత్మతత్వాన్ని పొందలేడు, పొందజాలడు. కాబట్టి కర్మ మార్గాన్ని అవలంబించేటువంటి సాధకులైనటువంటి వారు ఈ విషయంలో చక్కగా కూడా ఏ విధంగా అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి, ఆ చేసినటువంటి కర్మఫలాలను ఈశ్వరార్పణము చేయాలి అనే విషయాన్ని సాధకులు చక్కగా తెలుసుకోవాలి అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.